వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. మనం నిన్ననే మాట్లాడుకున్నాము. వడ్డించేవాడు మనవాడైతే విస్తరి ఎక్కడ వేసుకున్నా పర్లేదు, మనం అనుకున్న స్థాయిలో మనం అనుకున్న భోజనం మన కడుపుకు చేరుతుంది అని మనం ప్రతి ఒక్కరు మాట్లాడుతుంటాం. ఇప్పుడు అదే తరహా ఒక కొత్త తరహా స్కామ్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది. అందులో ముఖ్యంగా చూస్తే దాదాపుగా 353 కోట్ల రూపాయల స్కామ్ అన్నది ఇప్పటికే దానికి సంబంధించిన మొత్తం ప్లానింగ్ కంప్లీట్ అయిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది. దానికి సంబంధించి కొన్ని కీలకమైన వివరాలు, చాలా కొద్దిగా ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వబోతున్నాను. మనం నిన్ననే చెప్పాము, నిన్న చేసింది కేవలం స్టార్టింగ్ మాత్రమే. దీనికి సంబంధించి వరుస కథనాలు ఉండబోతున్నాయి. దీని వెనకాల ఉన్నవాళ్ళు, దీన్ని ముందు నడిపిస్తున్న వాళ్ళు, దీనికి ఫేస్ ఆఫ్గా మాట్లాడుతున్న వాళ్ళు అందరూ కూడా తెరపైకి రాబోతున్నారు. అందులో ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎప్పటికప్పుడు మనం ముందుకు వెళ్ళాలి అంటే, అభివృద్ధి చెందాలి అంటే కొత్త తరహా ఆలోచన చేసుకొని కొత్తగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకునే క్రమంలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్నే ఇవాళ ఇన్కమ్కి ఒక సోర్సుగా మార్చుకున్న పరిస్థితి కనిపిస్తోంది. అందులో ముఖ్యంగా చూస్తే విద్యుత్ శాఖ దీనికి కేంద్ర బిందువుగా మారింది అనేది అయితే మనకు అర్థమవుతుంది. అందులో భాగంగా మనం చూస్తే మాత్రం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక కొత్త తరహా స్కామ్ అన్నది తెరపైకి రాబోతుంది. ఇది కొత్త తరహా స్కామ్ అనడానికి ఏం లేదు. ఇలాంటి స్కామ్లు గతంలో కూడా జరిగాయి. కానీ ఎంతో కొంత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి రహిత రాష్ట్రంగా ఇది ఉంటుంది. అవినీతి లేకుండా దీన్ని ముందుకు తెలుసుకువెళ్తారు అని ప్రతి ఒక్కరూ భావిస్తున్న నేపథ్యంలో ఈ స్కామ్ వెనకాల ఎవరున్నారు, ఈ స్కామ్ను నడిపే విధానంలో కొత్త తరహా ప్లానింగ్ ఎలా జరిగిందన్న విషయాన్ని కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 210% ఎక్కువ కోట్ చేసేలాగా, తద్వారా పెద్ద స్థాయిలో అవినీతి జరిగేలాగా ప్లానింగ్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. దానికి సంబంధించి నేను నిన్ననే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కాకుండా తెలంగాణ కానివ్వండి, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో 2,60,000 రూపాయలకి తయారైన లేదంటే ఇన్స్టాల్ అయిన విద్యుత్తుకి సంబంధించిన టవర్లు ఏవైతే ఉన్నాయో హైటెన్షన్ వైర్లు, అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేటప్పటికి 5,20,000 నుంచి 5,93,000 వరకు పెంచిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దానికి కారణాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ కన్నా ఇక్కడ ఎక్కువ స్టాండర్డ్గా ఉండేలాగా ప్రయత్నం చేశాం. అందుకనే 2,200 నుంచి 2,600 కిలోగ్రాములకు సంబంధించిన టవర్ని ఇన్స్టలేషన్ చేస్తే అదే ఆంధ్రప్రదేశ్లో 3,600 కిలోలకు పైగా ఇది ఉంటుంది అన్నది చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఎందుకు ఆ వెయిట్ పెరిగింది, ఆ వెయిట్ పెరిగే క్రమంలో ఆ వెయిట్ పెంచాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, దాంట్లో కొత్తగా యాడ్ చేసిన కాంపోనెంట్స్ వల్ల వచ్చే లాభం ఏంటనే దానిపైన ఇప్పటికీ ఏం లేదు. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే మనం చెప్తున్నామో ఆ స్కామ్కు సంబంధించి విస్తుపోయే వాస్తవాలు నేను మీకు చెప్పబోతున్నాను. ఎందుకంటే ఇంకా టెండర్లు, అంటే నిన్న సాయంత్రం 5 గంటలకి టెండర్లకు సంబంధించిన టైం ముగిసింది. ఇప్పటికి ఇంకా టెండర్లు ఓపెన్ కూడా చేయలేదు. కానీ టెండర్లు ఎవరు వేశారు, ఏ స్థాయిలో వేశారు, ఫైనల్గా L1గా రాబోతున్న కంపెనీ ఏంటి, ఆ L1గా వచ్చే కంపెనీ వెనకాల ఉన్న మనుషులు ఎవరు, వాళ్లను సపోర్ట్ చేస్తున్న ప్రభుత్వంలోని పెద్దలు ఎవరు, అంతేకాకుండా ఇప్పటికే ఇందులో ఉన్న అధికారులు కానివ్వండి, గతంలో కూడా దీని మీద పనిచేసిన కొద్దిమంది సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి వివరాలు కూడా నేను బయటపెట్టబోతున్నాను. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎప్పుడూ అభివృద్ధి పదంలో ముందుండాలని కోరుకునే క్రమంలో అవినీతిలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్కసారి కూడా ఎలాంటి చిన్న అవినీతి కూడా జరగకూడదని కోరుకునే సాధారణ పౌరుల్లో మేము కూడా ఉన్నాము. బీఆర్కే న్యూస్ ఎప్పటికప్పుడు ఇలాంటిది ఏదైనా తప్పు జరుగుతోంది అంటే దాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటాం. ఎందుకంటే చాలామంది భావిస్తుంటారు ఏముంది దాంట్లో జరిగిన స్కామ్ అని. కానీ జరిగే స్కామ్ డైరెక్ట్గా సాధారణ వినియోగదారులు, ఎవరైతే విద్యుత్ వినియోగదారులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఫ్యూచర్లో భారంగా మారబోతోంది.